హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుష్మా గారు మెయిల్ చేశారు రాజ్ గారు, కవాడిగూడ నుంచి. ఓకే. మనం జనరల్గా కొబ్బరి అన్నం చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో అలా అంటే ఓన్లీ కొబ్బరి కాకుండా ఏదైనా కాంబినేషన్లో చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో కొబ్బరి అన్నం కొంచెం అంటే కమ్మకమ్మగా ఉంటుంది. ఆ, సో అలా కమ్మదనంతో పాటుగా కొంచెం ఘాటుగా కూడా ఇద్దామండి. మసాలా టైప్. మసాలా టైప్లో ఇద్దాం. సో Okay. మసాలా కొబ్బరి అన్నం చేద్దాం. సో టేస్టీగా ఉంటుందేమో కదా. ఎస్. ఓకే ఓకే, మరి మసాలా కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ఈ రైస్కి ఏంటంటే మనం మసాలా కొబ్బరి అనుకున్నాం కదా. సో ముందు ఈ కొబ్బరి తర్వాత కొత్తిమీర పుదీనా ఇవన్నీ కలిపేసి ఒక పేస్ట్లా రెడీ చేసుకుందాం. ఓకే ఓకే. సో ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, సో పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, కొద్దిగా పుదీనా, ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర. అంటే కొంచెం మనకు గ్రీనిష్ కలర్లో వస్తుంది ఇది. ఓ రైస్ కంతా కోటింగ్ లాగా పడుతుంది. ఎస్ అండి. ఓకే, పచ్చిమిరపకాయలు. సో ఒకసారి ఇది మిక్సీ పట్టేసి ఇది కొంచెం పేస్ట్ అయిన తర్వాత పెరుగు కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. ఓకే. వాటర్ ఏమైనా కావాలా మీకు? పెరుగు సరిపోతుంది. ఓకే. ఓకే, సో ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసేసుకుందాం. సో మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాం. ఓకే. ఓకేనా? ఓకే అండి. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ముందుగా నూనె. సో దీంట్లో మసాలా దినుసులు, కొద్దిగా బిర్యానీ ఆకు, ఓకే, సో ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు, సో మనకు జనరల్గా కోకోనట్ రైస్కి ఎక్కువ ఫ్లేవర్ అనేది ప్లెయిన్గా ఉంటుంది, అంటే ఎక్కువ ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ పోపు వేసేసి మనం తీసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ కొంచెం ఆ మసాలా ఘాటుతో పాటు ఆ కోకోనట్ ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. కొత్తిమీర పుదీనా వీటి కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొబ్బరికి బాగా సెట్ అవుతుంది అనుకుంటా. ఎస్ అండి. సో అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అండ్ కొంచెం ఇలాంటి మసాలా ఐటమ్స్ ఉంటే తినేటప్పుడు కూడా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఇలా నాలాగా బాగా జలుబు చేసినప్పుడు, గొంతు కాస్త బొంగురు పోయినప్పుడు ఇలాంటి కొంచెం ఘాటుగా ఉండి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఓకే, సో మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, కొబ్బరి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అలాగే పెరుగు కూడా వేసి సో ఇది వేస్తున్నాం. అంటే కొంచెం కొబ్బరి పచ్చి తీసుకున్నాం, అన్నీ కూడా పచ్చి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులో పెరుగెందుకు రాజు గారు యాడ్ చేసుకోవటం మనం? అంటే ఆ పులుపు అనేది కూడా యాడ్ అవుతుంది రైస్ కి. ఓ పులుపు కోసం కొద్దిగా పెరుగు, పుల్లటి పెరుగు వేసుకోవాలన్నమాట. ఎస్ అండి. ఓకే ఓకే. అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో ఇది కొంచెం మనకు వేగితే రైస్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కంటి చుట్టూ నల్లటి వలయాలు ఉన్నవారి కోసం ఈ చిట్కా: గంధం, జాజికాయ ఈ రెండింటిని కలిపి అరగదీసి రోజు రాత్రిపూట కంటి చుట్టూ అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి. రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉన్నట్లయితే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో రైస్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, సో కొంచెం స్పెషల్ టేస్ట్ కావాలి అనుకుంటే మనకి బాస్మతి రైస్
లేదంటే నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది కదా. కొద్దిగా మసాలా అనుకున్నాం కాబట్టి కొద్దిగా గరం మసాలా కూడా ఎండింగ్లో కొంచెం యాడ్ చేస్తాం. సో మరీ ఎక్కువ యాడ్ చేస్తే కూడా ఆ ఫ్లేవర్ ఎక్కువ మనకు తెలుస్తూ ఉంటుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది, మళ్ళీ కొబ్బరి అంతా కూడా తగ్గిపోతుంది. బట్ కొబ్బరి మనకు మెయిన్గా తెలుస్తూనే ఈ మసాలా ఫ్లేవర్ అనేది కూడా మధ్య మధ్యలో మనకు తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఎలాగో మనం పేస్ట్ లా చేసాం కాబట్టి రైస్ అంతా కూడా బాగానే పట్టేస్తుంది అనుకుంటే కదా. ఈ కొబ్బరి తర్వాత ఈ కొత్తిమీర ఈ పేస్ట్ అనేది బాగా పట్టేస్తుంది. యాక్చువల్గా అన్ని స్ట్రాంగ్ ఫ్లేవర్సే. ఎస్, అంటే కొబ్బరికి మంచి టేస్ట్ ఉంటుంది, పుదీనా అండ్ కొత్తిమీర. సో దేని టేస్ట్ దానికి బాగానే తెలుస్తూ ఉంటుంది. అవును. ఓకే, సో కొంచెం ఈ రైస్ మనకు ఈ మసాలా కలిపిన తర్వాత కొంచెం మగ్గితే, సో ఇది అంటే ఇంకా కాంబినేషన్స్ ఏం అక్కర్లేదు దీనికి. ఓకే, కాదు కంపల్సరీ కొద్దిమందికి అలవాటు ఉంటుంది, ఉంటే కానీ తినలేరు అలాంటి వాళ్ళు ఏదైనా ఒక కర్రీ ఆర్ సంథింగ్ సంథింగ్ ఉండాలి వాళ్ళకి. సో అలా ఏదైనా వాళ్ళ చాయిస్ ఏమన్నా దీని కాంబినేషన్లో తీసేసుకొని తినేసేది. ఓకే, సో రెడీ రెడీ అండి. సో మనకి జనరల్గా కోకోనట్ రైస్ అంటే ఓన్లీ వైట్ కలర్లో అలా టెక్స్చర్ అలా ఉంటుంది, ఎస్, కానీ ఇక్కడ చక్కగా కొద్దిగా పుదీనా కొత్తిమీర అండ్ పెరుగులో మిక్స్ చేయడం వల్ల అంత ఎక్కువ గ్రీన్ కలర్ రాకుండా కొంచెం ఆ పిస్తా గ్రీన్ టైప్ లో లైట్ గా అలా వచ్చింది. బాగుంది, కొంచెం లుక్ బాగుంది, స్మెల్ చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది. ఓకే, సో పైన నుంచి కొద్దిగా పుదీనా. సో రెడీ అండి. మసాలా కొబ్బరి అన్నం రెడీ. చాలా బాగుంది రాజు గారు. అంటే ఆ కోటింగ్ అంతా కూడా రైస్ కి బాగా పట్టేసింది మొత్తంగా. రెడీ అయిపోయింది కదా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా కొబ్బరి అన్నం తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పెరుగు వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా కొబ్బరి అన్నం రెడీ.